హాయ్ నమస్తే వెల్కమ్ టు మైరా మీడియా. నేను మీ కేవీఆర్. అందరికీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. నిన్ననైపోయింది కానీ మళ్ళీ ఒకసారి చెప్దాలని అనిపించింది. ఇకపోతే నిన్న ఉగాది నాడు ఒక పెద్ద సంచలనమైన తీర్పు వచ్చింది సుప్రీంకోర్టులో. పచ్చళ్ళ పాపారావు అలియాస్ చెరుకూరి రామోజీరావు ది ఇండియన్ గ్రేట్ బిజినెస్ మెన్ పాపం పండి ఆయన మార్గదర్శి కేసు నిన్న సుప్రీంకోర్టులో హియరింగ్ వచ్చింది. 6 నెలల్లోపు ఈ కేసుకు సంబంధించిన పూర్తి విచారణ పూర్తి చేసి దానికి సంబంధించిన ఆధారాలను ప్రవేశపెట్టాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించింది. ఒకసారి దీనికి సంబంధించి మనం డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. పండిన రామోజీ పాపాలు 6 నెలల్లో కూలనున్న రామోజీ కోట సుప్రీంకోర్టు ఆదేశాలతో పూర్తిగా పతనమా? సో 1000 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు పడిపోయిందన్నట్టు ఇక చేసిన పాపాలన్నీ పండిన రోజు ఎంతటి మహోన్నతుడైనా నేల కూలాల్సింది అనడానికి ఇది ఒక పెద్ద సాక్ష్యం అనమాట. వ్యక్తులను, వ్యవస్థలను, ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని ఏ రకంగా ఇన్నేళ్ల పాటు తన ఆర్థిక సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వచ్చాడో అందరికీ తెలిసిందే. తెలుగు ప్రజలందరికీ పచ్చళ్ళు అమ్ముకునే స్థాయి నుంచి ప్రభుత్వాలను, వ్యవస్థలను సైతం శాసించే స్థాయికి రామోజీరావు ఎదిగిన విధానం ఏంటన్నది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు అందరికీ తెలుసు. తన దగ్గర ఉన్న పేపర్ను, ఛానల్ను అడ్డం పెట్టుకొని రాజగురువుగా తాను ఇన్నాళ్ళు ఎలా చెలాయించాడో చూస్తూనే ఉన్నాం. ఇకపోతే 1974లో ఈనాడు గ్రూప్స్ ను స్థాపించిన తరుణంలో ఆ తర్వాత మార్గదర్శి చిట్స్ ను కూడా ఆయన స్థాపించారు. ఈ నేపథ్యంలో ఆయన చిట్ ఫండ్స్ కు అడ్డొస్తున్నారని చెప్పి ఓ కృషి బ్యాంకును, ఓ చార్మినార్ బ్యాంకును కూడా దివాలా తీయించిన దిక్కుమాలిన దౌర్భాగ్యుడు రామోజీరావు. ఇదంతా గత చరిత్ర. ఇకపోతే నిన్నటి సుప్రీంకోర్టు కేసుకు సంబంధించి ఒకసారి మాట్లాడుకుంటే ఈ వార్తలు ఏది కూడా మన పచ్చళ్ళ పాపారావు పేపర్లో ఎక్కడ రాలేదు. మన కులపత్రికల్లో కానీ గులపత్రికల్లో కానీ అచ్చేయలేదు. దేశం నివ్వరపోయే ఈ కేసును మన పేపర్లో ఎందుకు ముద్రించుకోలేదంటే ఈ పచ్చపత్రికకున్న నీతి. ఇక మరో పత్రిక ఆంధ్రజ్యోతిలో కూడా దీనికి సంబంధించిన కథనం ఏది రాలేదు. లోపల పేజీల్లో ఎక్కడో ఒక చిన్న డెక్ ఐటమ్ వేసిర్రు అంతే, అంతకు మించి ఇంకా చెప్పుకోవడానికి ఏం లేదు. ఇకపోతే అసలు సాక్షి ఎలాగూ ఈ పచ్చళ్ళ పాపారావుకి యాంటీ పేపర్ కాబట్టి పూర్తి స్థాయిలో డీటెయిల్గా రాసిర్రు అనమాట. అక్రమాల మార్గదర్శికి గుయ్యమనిపించిన సుప్రీంకోర్టు డిపాజిట్లు నిగ్గు తేల్చాల్సిందే. అధీకృత అధికారి కృష్ణంరాజు ఫిర్యాదును కొట్టేస్తూ ఉమ్మడి హైకోర్టు చివరి రోజున జస్టిస్ రజనీ ఇచ్చిన తీర్పు రద్దు. విచారణ సమయంలో నిర్దిష్ట విధానాన్ని పాటించలేదని సుప్రీంకోర్టు ఆక్షేపణ. హైకోర్టు తీర్పు ఏకపక్షం, అందరి వాదనలు వినలేదని స్పష్టీకరణ. అన్ని అంశాలపై తిరిగి లోతుగా విచారించాలని తెలంగాణ హైకోర్టుకు ఆదేశం. ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉండవల్లితో సహా అందరి వాదనలు వినండి. మార్గదర్శి ఫైనాన్షియర్స్ డిపాజిట్లపై నిగ్గు తేలాలి. సమగ్ర పరిశీలన చేయండి. 6 నెలల్లో విచారణ పూర్తి చేయాలి. తెలంగాణ హైకోర్టుకు పంపొద్దని పలుమార్లు కోరిన రామోజీ న్యాయవాదులు తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం కేసు గురించి మాట్లాడకుండా ఆదేశాలు ఇవ్వాలన్న సిద్ధార్థ లూద్రా. అదెలా సాధ్యం? ఎలాంటి గ్యాగ్ ఉత్తర్వులు ఇవ్వలేమని సుప్రీంకోర్టు స్పష్టీకరణ. సో కోర్టు తీర్పులను ఒక్కొక్కరు ఒక్కొక్కలా స్వీకరిస్తారు. విమర్శించరాదంటూ లక్ష్మణ రేఖ ఎలా గీయగలం అని సుప్రీంకోర్టు చివాట్లు పెట్టిందనమాట. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఈనాడు వ్యతిరేకంగా ఉంది, ఈనాడుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది. ఈనాడుకు వ్యతిరేకంగా ఉండొద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని మేము ఆదేశించలేం అని చెప్పి ఇక్కడ వార్త. ఇక డీటెయిల్స్లోకి వెళ్తే హైకోర్టు విభజనకు ఒక్కరోజు ముందు తీర్పు. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఉండవల్లి అరుణ్ కుమార్, ఏపీ ప్రభుత్వం, మార్గదర్శి రామోజీరావు దాఖలు చేసిన వేర్వేరు పిటిషన్లను తాజాగా మరోసారి విచారణకు వచ్చాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ఎస్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఏపీ హైకోర్టు ఏర్పాటు కావడానికి ఒకరోజు ముందు అంటే 31 డిసెంబర్ 2018న మార్గదర్శి ఫైనాన్షియర్స్కు అనుకూలంగా ఉమ్మడి హైకోర్టు తీర్పు ఇచ్చిందన్నారు. అయితే 3 ఏళ్ల క్రితం హైకోర్టు తోసిపుచ్చిన క్వాష్ పిటిషన్కు ఈ తాజా క్వాష్ పిటిషన్కు ఎలాంటి తేడా లేదన్నారు. కేసులో తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు ఏవీ లేకున్నప్పటికీ మరోసారి క్వాష్ పిటిషన్ దాఖలు చేశారన్నారు. గతంలో హైకోర్టు తోసిపుచ్చిన ఈ అంశాన్ని దాచిపెట్టి ఈ పిటిషన్ వేశారని నివేదించారు. ఈ సమయంలో మార్గదర్శి తరఫు సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వి జోక్యం చేసుకుంటూ సేకరించిన 2600 కోట్ల డిపాజిట్లను 1247 మంది డిపాజిటర్లకు 30/6/2023 నాటికి తిరిగి ఇచ్చేశారని చెప్పారు. సొమ్ము తీసుకున్న వారు కానీ ప్రాసిక్యూషన్ స్టేట్ తెలంగాణ కానీ ఎలాంటి ఫిర్యాదు చేయలేదన్నారు. ₹5,31,31,00,000 అన్క్లెయిమ్డ్ మొత్తం మాత్రమే మిగిలి ఉందన్నారు. ఒకసారి మనం ఇన్ డీటెయిల్స్లోకి వెళ్తే అసలు చిట్ ఫండ్స్ రూల్ ప్రకారం ఏవి కూడా డిపాజిట్లను సేకరించకూడదు. సేకరించిన డిపాజిట్లను ఎక్కడ కూడా అంటే వేరే వ్యాపార సంస్థల్లోకి మళ్లించకూడదు అన్నది ఆర్బీఐ రూల్స్. దానికి విరుద్ధంగా ఇన్ని వేల కోట్ల రూపాయల డబ్బులను సేకరించి డిపాజిటర్ల ప్రమేయం లేకుండా, డిపాజిటర్లకు కనీస సమాచారం ఇవ్వకుండా తన మార్గదర్శి చిట్స్ను రామోజీ గ్రూప్స్లోకి, తర్వాత ఉషోదయ పబ్లికేషన్స్లోకి, తర్వాత రాచకొండ గుట్టల్లో పొలాలు కొనడానికి ఇట్లా వాడుకున్నాడు అనమాట. అప్పట్లో అంటే రామోజీరావుకున్న
నీతి నిజాయితీ నిబద్ధత లాంటివన్నీ అంటే అదంతా ఒక బుగ్గ లాంటిది అనమాట. వాటిని నమ్మి ప్రజలు నెలల తరబడి ఏళ్ల తరబడి కడుతూ వచ్చారు. సో ఇవన్నీ ఎప్పుడు 2004లో వైఎస్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఉండవల్లి అరుణ్ కుమార్ ఈ మార్గదర్శి చిట్ ఫండ్ కేసును తెరపైకి తీసుకొచ్చారు. అప్పటి నుంచి అంటే 2006 నుంచి సాగుతూ వస్తున్న ఈ కేసు 18 ఏళ్ల తర్వాత ఇప్పుడు సుప్రీంకోర్టు బెంచ్ మీదకి వచ్చిందనమాట. ఇకపోతే మార్గదర్శిపై ఫిర్యాదులు లేవని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు, బాగానే ఉంది. కానీ వాస్తవానికి ఆర్బీఐ రూల్స్ ప్రకారం చిట్ ఫండ్స్ను ఇంతకుముందు మనం చెప్పుకున్నాం కదా, ఆర్బీఐ రూల్స్ ప్రకారం చిట్ ఫండ్స్లో నుంచి సేకరించిన డిపాజిటర్ల ప్రమేయం లేకుండా వాళ్ళకి సమాచారం ఇవ్వకుండా వేరే సంస్థలకు మళ్లించకూడదన్నది రూల్. ఇట్లా చేసిరనే కదా ఓ సత్యం రామలింగరాజుని బోన్లో నూకింది, ఓ సహారా గ్రూప్స్ అధినేత సుబ్రతో రాయ్ని కోర్టు బోనెక్కించింది. మరి రామోజీరావే ఇన్నేళ్ల పాటు ఎప్పుడో 1990ల నుంచి సాగుతున్న ఈ వ్యవహారం 2004 తర్వాత తెర మీదకి వస్తే ఇప్పటికీ కూడా ఆయనకు శిక్షలు ఎందుకు పడలేదు? ఏపీసీఐడి దీని మీద విచారణ చేస్తూ రామోజీరావు వాంగ్మూలం తీసుకోవడానికి వెళ్తే ఎట్లాంటి యాక్టింగ్ చేసిండో మీరు చూసిండ్రు. హాస్పిటల్ బెడ్ మీద ఏదో ట్రీట్మెంట్ తీసుకున్నట్టు తన రాజా కోటలోనే ఒక హాస్పిటల్ లాంటిది క్రియేట్ చేసి వాళ్ళకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వకుండా ఎట్లా తిప్పలు పెట్టిండో ఇవన్నీ చూస్తూనే ఉన్నారు. గతంలో అంటే ప్రభుత్వాలను అడ్డం పెట్టుకొని ఇవన్నీ సాగిస్తూ వచ్చిండు. కానీ ఇప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సర్కారు నేతృత్వంలో ఇక్కడ ఇంకొకటి ఫిర్యాదులు లేవంటున్నారు. కానీ అత్యధికంగా ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి ఆ కృష్ణా జిల్లా నుంచే పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చినాయి. వాటి ఆధారంగానే కేసును నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పి గతంలో పోలీసులు కూడా ప్రకటించారు అనమాట. ఒకసారి చూడండి, మార్గదర్శి చిట్స్ స్కామ్ ది బిగ్గెస్ట్ ఎవర్. APCID chief N. Sanjay has said that irregularities in the Margadarshi chit fund are biggest ever financial fraud in chit fund companies. Speaking to media persons in Hyderabad on Tuesday, the CID chief said that the Margadarshi chit fund group had diverted its subscribers funds to their associate companies and to other unknown investments intentionally for personal gains. He said that the company is forcing the subscribers to retain their money continuously with the company by offering interest and security by accepting deposits. CID chief Sanjay also said that Margadarshi has been involved in money laundering by accepting cash subscriptions in high amounts in violation of various prevailing laws under the Chit Fund Act 1982. It has been established prima facie that the Margadarshi group is committing these violations by fraudulent accounting practices such as inflating cash balances in the name of checks on hand and cash on hand at the branch level, not filing the mandatory balance sheets and accounts as per the Chit Fund Act either at the branch level or with the registrar of chits at state level. సో ఇది కేసుకు సంబంధించిన పూర్వపరాలు అనమాట. ఏపీసీఐడి చీఫ్ సంజయ్ సిన్హా ఏం చెప్తున్నారంటే చిట్ ఫండ్ కంపెనీ యాక్ట్ 1982 ప్రకారం పెద్ద మొత్తంలో డిపాజిట్లు సేకరించి వీళ్ళ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం వేరే సంస్థల్లోకి ఆ డబ్బును మళ్లించారు. వాటికి సంబంధించి చెక్స్ అండ్ బ్యాలెన్స్ షీట్స్ కూడా ఎక్కడ చూపించలేదు. ఇదంతా క్రైమ్ కిందికి వస్తుంది, ప్రైమ్ ఆఫీస్ కిందికి వస్తుందని చెప్పి ఆయన వివరణ. సో ఇంక ఈ లెక్కన రామోజీరావుకు ఎన్నేళ్ళ శిక్ష పడాలి ఏంది అన్నది ఇంకా కోర్టు పరిధిలోని అంశం కాబట్టి ఎక్కువ మాట్లాడకూడదు. మొత్తం మీద పాపాలు పండిన తర్వాత ఇంతకుముందు చెప్పినాం కదా, 1000 గొడ్లను తిన్న రాబందు ఒక గాలివానకు నేల కూలిందన్నట్టు డిపాజిటర్ల సొమ్మును ఇట్లా తన స్వార్థానికి వాడుకొని ఇంటర్నేషనల్ స్థాయిలో రామోజీ ఫిలిం సిటీని కట్టుకోవడానికి ఒక పచ్చళ్ళు అమ్ముకునే స్థాయి నుంచి 1974 ముందు ఈయన చరిత్ర ఏంటంటే హైదరాబాద్లో మరికొన్ని చోట్ల సైకిల్ మీద లేదంటే స్కూటర్ మీద పచ్చళ్ళు అమ్ముకునే వ్యక్తి ఈరోజు ఈనాడు గ్రూప్స్ పేరుతో ఇంత పెద్ద ఆర్థిక సామ్రాజ్యానికి ఎట్లా ఎదిగిండు, ఈయనకున్న వ్యాపార దక్షత ఏంటి, తర్వాత ఈయనకున్న వ్యాపార తెలివితేటలు ఏంటి, ఇవన్నీ తేలాల్సిన అంశాలు అనమాట. సో ఇక తన పేపర్ని అడ్డు పెట్టుకొని ఒకప్పుడు ఎన్టీ రామారావుని నగ్నంగా చిత్రీకరించిన కార్టూన్లు వేసి ఒక ప్రభుత్వాలనే కూల్చేసిన తీరు ఇప్పటి తరానికి అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ అతిపెద్ద క్రిమినల్ ఈ భారతదేశంలోనే భారతదేశంలోనే అతిపెద్ద క్రిమినల్ మైండ్ సెట్ ఉన్న వ్యక్తి అనమాట. సో ఇప్పుడు కాడికి కాల్జాపిండు. మరి ఈ తీర్పు వచ్చేలోపు ఆయన ఉండడా అన్నది ఇక భగవంతుడికే తెలియాలి. ఇక పోతే మనం ఒకసారి ఈయన జాతకం ఒకసారి మాట్లాడుకుందాం. క్రోధినామ సంవత్సరాన ఈయన జాతకం ఎట్లుందన్నది
ఆదాయం ఏ రాశి తర్వాత సంగతి, కానీ 2600 కోట్లు. వ్యయం ఇప్పుడు ఈ దెబ్బతో 2600 కోట్లకు సంబంధించి 10,000 కోట్లకు పైగా చెల్లించాల్సిన, అంటే ఫైన్లు ఇవన్నీ కలిపి, కోర్టు ఫీజులు ఫైన్లు ఇవన్నీ కలిపి 10,000 కోట్లకు పైనే ఆయన వ్యవస్థలకు బాకీ పడ్డాడు. ఇక రాజపూజ్యం ఒకరిద్దరు మినహా, అంటే చంద్రబాబు ఇట్లాంటి దిక్మాలలో ఒకరిద్దరు తప్పిస్తే ఎవడు కూడా ఇన్ని గౌరవించాడు. ఇక అవమానం ఎంత అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ జనాభా అంతా, ఆయన వయసు 86 అంతా. ఇది ఈయన జాతకం. సో ఇక మీరే డిసైడ్ చేసుకోండి. ఇట్లాంటి దిక్కుమాలలోని పాపాలు పండే రోజు వచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎంత పెద్ద ఎత్తున పండగ చేసుకోవాలో రోజు చెప్తూనే ఉంటాం మేము మైరా మీడియాలో. ఒక వ్యక్తిని తిట్టడానికి ఈరోజు ఎన్ని వందల ఛానళ్ళు పుట్టినాయంటే, కొత్తగా ఎస్టాబ్లిష్ చేసుకున్న ఏ మీడియా సంస్థ అయినా, ఏ యూట్యూబ్ ఛానల్ అయినా రామోజీరావును తిట్టుకుంటూ శాపనార్థాలు పెడుతూ ఈరోజు పేపర్లను కానీ ఛానళ్ళను కానీ స్టార్ట్ చేస్తున్నారంటే నువ్వు ఎంత గొప్పోడు రామోజీ అని తెలుగు ప్రజలందరూ కూడా తిట్టుకుంటున్నారన్నమాట. సో ఇది నీ బతుకు. సహారా ఇండియా గ్రూప్ అనే ఒక సంస్థను పెట్టి వేల కోట్ల రూపాయలను డిపాజిట్ల రూపంలో తీసుకొని కొన్ని వేల కోట్ల రూపాయలు కోట్లకు బకాయి పడ్డ సుబ్రతో రాయ్ కంటే మించినోడైతే ఏం కాదు ఈయన. సో దాంతో లింక్ చేస్తూ మరో స్టోరీలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.